గుండె జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది సింధు టూలెట్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఎవరూ లేరు, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ ఎవరూ లేరు, లోపల ఉన్నారేమో చూద్దాం. చూద్దాం పద. ఏంటి, ఎవరైనా ఉన్నారా అండి? బయటికి వెళ్ళి ఉంటారేమో. మనం ఇల్లు చూసేద్దాం. సింధు హాల్ సూపర్. అయితే కిచెన్ చూద్దాం పద. ఏ ఆగు సింధు, దానికంటే ముందు బెడ్రూమ్ చూద్దాం. మనం ఎక్కువ టైం గడిపేది అక్కడే కదా. చి పాడు. బెడ్రూమ్ కూడా భలే ఉంది. ఏం చూస్తున్నావు? బెడ్రూమ్ కి డోర్ చాలా ఇంపార్టెంట్. లాక్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను. మను, నా కిచెన్ బాగా నచ్చింది. అంటే బెడ్రూమ్ నచ్చలేదా? అది నచ్చింది, కానీ దానికంటే ఇదే ఎక్కువ నచ్చింది. సో ఈ ఇల్లు మనకి సూటబుల్. ఇక ఓనర్ కి అడ్వాన్స్ ఇవ్వడమే నెక్స్ట్. ఓనర్ రెడీ. సింధు, డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి అంటే ఓనర్ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు. అతను వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిటింగా? ఏ ప్రాబ్లం ఏంటి? నాకు ఆకలిగా ఉంది మను, పద వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసొద్దాం. సింధు, మనం అలా వెళ్ళగానే ఓనర్ రావచ్చు, ఇంకో కస్టమర్ రావచ్చు. ఈ ఇల్లు మన చేయి జారిపోవచ్చుగా. అంటే ఓనర్ వచ్చేదాకా ఆకలితో ఉండాలా? మనం ఒక పని చేద్దాం సింధు, నువ్విక్కడే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. ప్లాన్ ఎలా ఉంది? ఓకే. మను వాటర్ బాటిల్ మర్చిపోకు. అలా వెళ్ళి ఇలా వస్తాను డార్లింగ్. బాబయ్య 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 ధర్మం బాబయ్య. అలా అడగచ్చు కదా, బండి చుట్టూ రౌండ్ లేడింది దానికి. ఏమి లేదు బాబు, భూమి గుండ్రంగా ఉంటది అన్నారు కదా, మీరు కూడా తెలుసుకుంటారని. అది నాకు తెలుసు, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ధర్మం చేసాగా వెళ్ళు బాబు. బాబు, నాకు ప్రశ్నకు సమాధానం కావాలి బాబు. ఏంటది? అసలు మీరెవరు? నేనా? నీ దృష్టిలో చెప్పాలంటే మనిషిని. అది కాదు బాబయ్య, మీరు మనిషా, జంతువా, చెట్ట, పుట్ట అంటలేదు బాబయ్య. ఈ ఇంటికి మీకు సంబంధం ఏంటి అని. అక్కడ బోర్డు కనబడుతుంది కదా. నాకు ఇంగ్లీష్ రాదు బాబయ్య. అది ఇంగ్లీష్ అని నీకెలా తెలుసు? నాకు రాదు కదా బాబు, ఇంగ్లీషే అనుకున్నా. బాబయ్య బాబు. ఏంటి బాబు, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అసలు నీ ప్రశ్న ఏంటి? అదే బాబు, ఈ ఇంటికి మీకు సంబంధం ఏంటి? ఈ ఇంటికి నాకు ఇది టు లెట్ అంటే ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని. నేను దానికోసమే వచ్చాను. మా ఆవిడ లోపల ఉంది, నేను బయటికి వెళ్తున్నాను. మీ ఆవిడ లోపల ఉంటే మీరు బయటికి?
ఇప్పుడు నీకు ఆకలేసి నా బుర్ర తింటున్నావు కదా, అలానే దానికి కూడా ఆకలేసింది. టిఫిన్ తీసుకురావడానికి హోటల్కి వెళ్తున్నాను. బాబు ఆ, బాబు ఒక్క నిమిషం, అక్కడ రాళ్ళున్నాయి, పట్టుకొస్తాను. ఇక్కడే ఉండే. బాబు వద్దులే బాబు, మీరు చల్లంగా ఉన్నాడు బాబు. మరి సమాధానం. ఓమ్మో. రే మామా, రే చూడరా. ఎక్స్క్యూజ్ మీ, రే చూడరా, భలే బ్యూటీ రా కదా. బహుశా ఓనర్ కూతురు ఏంటుందిరా? బా, ఏ ఓనర్ కావచ్చు కదా. మనం వెళ్ళి గోకుతేనే కదా తెలిసేది. పద, 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 పద. గుడ్ మార్నింగ్ మేడం. ఈ ఇల్లు ఎంత అందంగా ఉందో మీరు కూడా అంతే అందంగా ఉన్నారు మేడం. మేము ఈ ఇల్లు రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నాం. రియలీ? కానీ మీరు ఇంకేం మాట్లాడొద్దు. ఈ ఇల్లు అద్దెకి తీసుకోవడానికి బోల్డ్ అనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మాకు తెలుసు మేడం. అవన్నీ మాకు చెప్పక్కర్లేదండి, మేము అన్నిటికీ అగ్రి. ఈ పిచ్చోళ్ళు నాకు ఇంకా పెళ్లి కాలేదనుకుంటున్నారు. ఈ ఇల్లు నాదేననుకుంటున్నారు. కానీ మనం వచ్చేదాకా టైం పాస్. ఏంటి ఆలోచిస్తున్నారు? అసలు మేము ఎవరు ఏంటనా? మేము ఇక్కడే బిట్స్ లో బీటెక్ చేస్తున్నాం. ఐ సీ. చిచి, హాస్టల్లో బోర్ అండి. ఎంతసేపు మా మొహాలు మేమే చూసుకోవాల్సి వస్తుంది. అబ్బా, బయటకు వస్తే చాలా బ్యూటిఫుల్ ఫేసెస్ చూడొచ్చు కదా. ఆఫ్ కోర్స్. మాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఓనర్ ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంతకీ ఇల్లు మాకు ఇచ్చేసినట్టేనా? మీరు ఆ గుడ్ న్యూస్ చెప్తే మనం లంచ్ చేసేద్దాం. లంచా? మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నిజమా? అయితే పదండి బయటికి వెళ్ళి చేద్దాం. థ్యాంక్స్. అదిగో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఇతనెవరు? మీ డ్రైవరా? కాదురా, పిఏ అయి ఉంటాడు. ఇతనే నాకన్ని, అంటే నా హస్బెండ్. నీ టిఫిన్. మను. ఇల్లు చాలా బాగుంది విద్య. ఏంటి గుమ్మం దాటగానే బావుందంటున్నారు? మీరెప్పుడు ఇంతే, తొందరపాటు. కరెక్టే, పెళ్లి చూపులు కూడా తొందరపడ్డాను. ఏమన్నారు? ఇల్లు చూద్దామంటున్నాను, పదా. ఇల్లు పెద్దగా బావుంది, కానీ క్లీన్ చేయడానికి టైము, చాలా శ్రమ. అందుకే ఆలోచిస్తున్నాను. త్వరగా డెసిషన్ తీసుకో. తీసుకుంటాను. ఇలా తొందర పెట్టకండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ఇత పెళ్లి విషయంలో ఆలోచించుంటే నేను భలే ఉండేని కాదు. ఏంటది? ఊరికే నసుగుతుంటారు. బ్యాడ్ హ్యాబిట్. ఏజ్ బారేక హ్యాబిట్ ఏముందిలే. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మీ లైఫ్ బ్యాడ్ అయిపోయిందనా? నేను అలా అనలేదే. మరింకేంటి? మీ మనసులో మాట ఏంటో చెప్పండి. స్మైల్. నీతో పెట్టుకున్నాను చూడు, ఇల్లు చూద్దాం పదా. ఎవరు వచ్చినట్టున్నారు? ఏమో చూస్తా, నాగు. వెళ్ళి చూడు. అది కాదు, మీరు నాకు కరెక్ట్ గా చెప్పండి. నా మీద మీ ఉద్దేశం ఏంటి? సార్ చూడండి సార్, ఎవరికైనా ఫ్రెండ్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, శత్రు మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. భార్య మీద ఒపీనియన్ ఉండదు సార్. భార్య ఒక ఒపీనియన్, ఒక చాయిస్. చూడమ్మా, చూడు ఆయన ఎలా మాట్లాడుతున్నారో. నన్నైనా భరిస్తున్నారంట, విన్నారా? అలా అయితే నాకు ఈ కాపురం వద్దు. డైవర్స్ ఇచ్చేయండి. మీరైనా చెప్పండి అమ్మా, డైవర్స్ ఇమ్మని. వైజాగ్ లో సైటు, మాదాపూర్లో ప్లాటు, పిల్లలు, ఇవన్నీ నాకు ఇచ్చేసి మీరు హాయిగా డైవర్స్ తీసుకోండి. ఎందుకు నాతో బాధలు పడతారు? అవన్నీ నీకు ఇచ్చేసి నేను అడుగు తినాలా? అదంతా నాకు అనవసరం. ఎందుకండి నాలాంటి గయ్యాలి భార్యతో బాధలు పడతారు? ఇచ్చేయండి, డైవర్స్ ఇచ్చేయండి. ఒసేయ్, డైవర్స్ అంటే జోబులో పర్సు కదే తీసిచ్చేయడానికి. వామ్మో. ఏంటండి అలా నిల్చొని చూస్తారు? మాట్లాడండి. ఏమ్మా అలా నుంచుని చూస్తావే? నువ్వైనా మాట్లాడొచ్చుగా. మీరు మాట్లాడండి. మాట్లాడమ్మా, మాట్లాడండి. నువ్వైనా చెప్పమ్మా. మాట్లాడండి సార్, చెప్పమ్మా. మాట్లాడండి. ఆపండి. అసలు ఎవరు మీరు? ఇల్లు మాకు బాగా నచ్చిందండి, రెంట్కు తీసుకుందాం అనుకుంటున్నాను. నా వైఫ్ కూడా బాగా నచ్చింది. ఏమే? అవునండి, ఇల్లు చాలా బాగుంది. ఎంతండి రెంట్? అసలు ఇల్లు మీదేనా? ఈ ఇల్లు మాదే, మా నాన్నగారే కట్టించారు. కానీ రెంట్కిచ్చే ఉద్దేశమే లేదు. అదేంటి? మొన్న మీ నాన్నతో మాట్లాడితే వచ్చి చూసుకోమన్నాడు కదా.
మేం మా అభిప్రాయాన్ని మార్చుకున్నాం. మాకు కొత్తగా పెళ్ళైంది, మేమే ఉందాం అనుకుంటున్నాం. అయిందా? ఈ మాత్రం దానికి నన్ను ఊరంతా తిప్పి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? నేను తనతో నిజంగా ఫోన్ లో మాట్లాడానే. మీరెప్పుడు ఇంతే, కన్ఫ్యూజన్ తో ప్రాణాలు తీస్తారు. సంబరం తీరిందిగా, పదండి. థ్యాంక్స్ అండి, ఉంటామండి. ఉమ్. ఏంటి మను, ఈ ఇల్లు మీ డాడీదా? ఎంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పావు? లేకపోతే ఓనర్ వచ్చే టైంకి వీళ్ళు మనకి పోటీ అయిపోతారు, అందుకే పంపించాను. అవును, కానీ ఇంకా చాలా టైం ఉన్నట్టుంది. మరేమో నిన్ను ఇంకా ఓనర్ రాలేదేంటి? అదిగో చూడు. మీ బండి కూడా మీలాగే తయారైంది మొండిగా. ఆగవే, నా ప్రయత్నం చేస్తున్నాను కదా. చిరాకు జరగా. చిరాకెందుకు బాబు? నీకేం రా, ఫుట్పాత్ మీద పడుకుంటావు. పెళ్ళై పెళ్ళాముంటే చిరాకని తెలుస్తుంది. నీకు తెలుసు అనుకోవడం అజ్ఞానం బాబు, నాకు తెలియదు అనుకోవడం నీ అవివేకం బాబు. ఛత్. ఇదిగో బాబు, తీసుకో తీసుకో బాబు, టీ తాగు బాబు, తలనొప్పి వద్దు. రండి సార్, రండి రండి సార్. ఉత్సవం సత్తిపండు, ఉత్సవం. ఈ ఇల్లే ఓ ఉత్సవం. మీరు ఇల్లు కొనుక్కుంటే నాకు కూడా ఉత్సవమే సార్. తప్పకుండా సత్తిపండు, ఇవాళ నా సినిమా రిలీజ్. అది రిలీజ్ అవగానే ఈ ఫోన్ అలసిపోయి బ్యాటరీ అయిపోయేదాకా మోగుతూనే ఉంటుంది. అలా మోగిందంటే మీ లైఫే ఉత్సవం సార్, ఫెస్టివల్. సరే, ఇల్లంతా చూద్దాం పద. సరే, ఈ ఇంట్లో ప్రతి గదిలో ఓ ఉత్సవం ప్లాన్ చేస్తా. వైట్ షాట్, ఏరియల్ షాట్, క్లోజప్ షాట్, సినిమా లాంగ్వేజ్ లో ఉన్న షాట్లన్నీ ప్లాన్ చేస్తా. సత్తి, అది కిచెన్. తెలుసు సార్, నాకు మెడకాయ మీద తలకాయ ఉంది. వీడికి ఎంత ఉందో మార్నింగ్ షో అయ్యేసరికి తెలిసిపోతుందిలే. పద, బెడ్రూమ్ లో శోభనం ఉత్సవం ఎలా ఉంటుందో చూపిస్తా. నేను రాను సార్, మీరెళ్ళండి సార్. రే, నీకేం భయం లేదు, నా శోభనం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. పద సార్, వస్తాను గాని డైలాగే చెప్పండి. డెమో చెప్పి నన్ను ఇబ్బంది పెట్టొద్దు సార్. సార్, మీకంటే ముందే ఇక్కడ ఎవరో షూటింగ్ చేస్తున్నారు సార్. రెండో ఉత్సవం ప్లాన్ చేసి సత్తిపండు, మన క్యాండిడేట్స్ కూడా దొరికారు. రెండో ఉత్సవం ఏంటి సార్? బ్రహ్మకో ఉత్సవం, విష్ణుకో ఉత్సవం, ఆఖరిలో శివుడికో ఉత్సవం. సార్, శివుడు శ్మశానంలో ఉంటాడు, అక్కడ శవాలే తప్ప ఉత్సవాలు ఉండవు సార్. మనం చేద్దాం కొత్తగా. అయ్యో మను, సార్ మీరు సార్ పేరు జమకు జమ, మా ఇంట్లో ఉత్సవం సినిమా డైరెక్టర్. ఇవాళ రిలీజ్. ఓహో, మీరేంటి నెక్లెస్ రోడ్డు, సినీమాక్స్, దుర్గం చెరువు బోర్ కొట్టేసి ఇలా ఖాళీ ఇళ్లలో రొమాన్స్ చేసుకుంటున్నారా? సార్ మేము ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నాం. రాంగ్ చాయిస్ సార్, ఇల్లు కొనేస్తున్నారు. మీరు ఇంట్లో ఎందుకు రెంట్కి దిగాలనుకుంటున్నారు? సార్ మాకు కొత్తగా పెళ్ళైంది, మేము సపరేట్ గా మా లైఫ్ మొదలు పెట్టాలనుకుంటున్నాం. సో పెద్ద పొరపాటు చేస్తున్నారు. జాయింట్ ఫ్యామిలీ గ్రేట్నెస్ తెలుసా మీకు? ఎటు ఫ్రేమ్ పెట్టినా 50 మంది ఉంటారు. టాయిలెట్కి వెళ్తే ఎప్పుడూ క్యూలో ఉంటారు. పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ని వదిలేసి ఇలా సపరేట్ అయిపోతే వాళ్ళేమైపోవాలి? మీ సినిమా మ్యాట్నీకి వెళ్ళాలి. నా సినిమాలో నేనేం చెప్తాను, మనమందరం కలిసి ఉండాలి. మీరు నాకు ఫ్యామిలీ కాదు, మీతో నేను ఎందుకు కలిసి ఉండాలి? సార్ని క్వశ్చన్ వేయకూడదు, అపెండ్ అవుతారు. నాతో కాదు యంగ్ మ్యాన్, నీ పేరెంట్స్ తో, ఆ అమ్మాయి పేరెంట్స్ తో, వాళ్ళ పేరెంట్స్ తో, వాళ్ళ 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 సార్ అంత దూరం వరకు ఎవరు బ్రతుకుంటారు సార్? ఈయన సినిమాలో బతుకున్నారుగా మరి. సార్
మీకు బ్రీఫ్గా ఓ విషయం చెప్తాను, క్లారిటీగా వినండి. మేము మా పేరెంట్స్తో దెబ్బలాడి కానీ మిస్అండర్స్టాండింగ్స్తో కానీ ఇలా సపరేట్గా ఉండడం లేదు. మాకు మా లైఫ్ సొంతంగా లీడ్ చేసుకోవాలనిపించింది, వచ్చేసాం. దానికి మా పేరెంట్స్ సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఒప్పుకోలేదు బాబు, మనసుల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే ఒప్పుకున్నారు. మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారులే. మీది అందమైన జంట. అందంగా జీవించడానికి నా సినిమా చూడండి, ఫ్యామిలీ విలువలు తెలుస్తాయి. బోర్ కొడితే టికెట్ విలువ తెలుస్తుంది. ఆ, మిస్టర్, నేనా? అవును మీరే. ఒకసారి నాతో వస్తారా? మీతో మాట్లాడాలి. ష్యూర్, పదండి. రండి. మీరు పోలీస్ ఆఫీసరా? గ్లాడ్ టు మీట్ యు సార్. ఓనరే పోలీస్ అయితే దొంగల భయమే ఉండదు. ఓకే, మీ డాడీ ఎలా ఉన్నారు? మా డాడీ మీకు తెలుసా? ఫైన్. యా, రావు గారు నాకు 20 ఏళ్ల నుంచి తెలుసు. అయితే నా పని ఈజీ అవుతుంది. మీరు కూడా ఫ్రాంక్ గా మాట్లాడితే నా పని ఈజీ అవుతుంది. సార్, మీకు మా ఫాదర్ గారు తెలుసు కాబట్టి నేను కూడా తెలుసుంటాను. చాలా ఫ్రాంక్ గా మీకు ఎంత అడ్వాన్స్ కావాలో చెప్పండి. వీడు లంచం ఆఫర్ చేస్తున్నాడంటే. సార్, ఈ ఇంటిని మా ఇల్లులా చూసుకుంటాను, మీరేం వరి అవ్వద్దు. ఇంతకీ డాడీ ఎక్కడా? ఇంట్లో ఉన్నారు. మమ్మీ, డాడీ, అన్నయ్య, వదిన, పింకీ. మాది హ్యాపీ ఫ్యామిలీ సార్. డాడీ మమ్మీ కలిసే ఉన్నారా? యా. ఆ అనుమానం ఎందుకు వచ్చింది? వాళ్ళు అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, కానీ హ్యాపీ కపుల్. ఆశ్చర్యంగా ఉందే. దేనికి సార్? మీరింకా మీ మమ్మీ డాడీ కలిసున్నారని కలిసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా? అసలు వాళ్ళెప్పుడు విడిపోయారు? మిస్టర్, నువ్వు అమాయకత్వం నటిస్తున్నావా లేక నిజంగానే అమాయకుడివా? మీ అమ్మని మీ డాడీ అరెస్ట్మెంట్ చేశారు. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మీ డాడీ పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. నేను మా డాడీకి ఫోన్ చేస్తాను, ఆగండి. ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. పోనీ మా మమ్మీకి చేస్తాను. ఆవిడ సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. పోనీ మా అన్నయ్యకైనా చేయొచ్చా? చేయకూడదు, మేము ఒప్పుకోం. రావు గారు దొరికేదాకా మీ మూమెంట్స్ మేము కవర్ చేస్తుంటాం. సార్, ఒక ఆఖరి ప్రశ్న. ఆర్ యు ష్యూర్ మా డాడీయేనా? మీ డాడీ పేరు రాఘవరావేనా? కాదు, శంకర్రావు. శంకర్ రావా? నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? అది సత్యపండు, ఆ గదిలో ఏంటి డిస్కషన్? సార్, డైలాగ్ టు డైలాగ్ చెప్తాను వినండి. ఈ ఇల్లు నాకు అద్దెకివ్వమని ఆ కుర్రాడు రిక్వెస్ట్ చేస్తుంటే అదేం కుదరదు, నేను జమా ఉత్సవం గారికి ఇల్లు అమ్ముతానని ఓనర్ గారు చెప్తున్నారు. అడ్వాన్స్ ఇచ్చేసి ఉత్సవం మొదలు పెట్టేయాలి. సార్, ఈయన మీకు తెలుసు కదా? తెలీదే. జమా గారు మా ఇంట్లో ఉత్సవం సినిమా డైరెక్టర్ గారు. అయితే సార్, మీతో ఏదో మాట్లాడాలంట, అలా వెళ్ళి మాట్లాడకూడదు. సరే, మీరు రండి. మను ఏం మాట్లాడాడు? ఎవరతను? అతను ఎస్ఐ. ఎస్ఐయా? ఎస్ఐ ఇంటి ఓనరా? అమ్మయ్యా, దొంగలు కూడా ఉండదు. నీ మొహం. అతను ఇంటి ఓనర్ కోసం వచ్చాడంట. నువ్వేం కంగారు పడకు, మొగుడు పెళ్ళాల గొడవంట. సార్, ఈ బిల్డింగ్ నాదవ్వాలంటే ఏం చేయాలి? కొనుక్కోవాలి. కరెక్టే. అలా కొనుక్కోవాలంటే మీరు అమ్మాలి కదా. ఆయన రెడీగా ఉన్నారు, మీరు రేట్ చెప్పేయండి సార్. సార్, 2 కోట్లు ఏమంటారు? ఈ ఇల్లు అంతకంటే ఎక్కువ చేస్తుంది. సరే, 3. అందులో 2 వైట్, 1 బ్లాక్. బ్లాకా? అవును. ఏ మీ దగ్గర అంత బ్లాక్ మనీ ఉందా? సార్ చాలా ఫేమస్ సినిమా డైరెక్టర్ అండి. అంటే మొత్తం 3 బ్లాక్ లో ఇవ్వాలి. ఓకే, సాయంత్రం సురేష్ బాబు గారు, అరవింద్ గారు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. నో ప్రాబ్లం, 3 బ్లాక్ లో ఇచ్చేస్తాను. కానీ రిజిస్ట్రేషన్ వైట్ పేపర్స్ మీదే చేయించుకోండి, బ్లాక్ అయితే ఏం కనపడదు. మీరు నన్ను ఏమనుకుంటున్నారు? ఈ ఇంటి ఓనరు ఏ కాదా? కాదు, పోలీస్ ఆఫీసర్ని. చచ్చాను, వీడికి బ్లాక్ మనీ గురించి చెప్పేశాను, కొంపలు అంటుకున్నాయి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? అది కడుతున్నాం. ఏంటి నిజమా? ఏమైంది సత్తుపండు? సార్,
మా ఇంట్లో ఉత్సవం సినిమా పోయిందంట. జనం థియేటర్ బయటకు వచ్చి ఎవడ్రా డైరెక్టర్ అని తిడుతున్నారంట సార్. హార్ట్ అటాక్ వచ్చి పోయేటట్టున్నాడయ్యా. అంబులెన్స్ ఫోన్ చేయి. అంబులెన్స్. రేయ్ ఎవర్రా నా ఇంట్లో? మను ఎవరివిడా? ఈ ఇంటి ఓనర్ అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. ఓకే నన్ను ఆశీర్వదించండి ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఎవరమ్మా నువ్వు? ఆంటీ టూలెట్ బోట్ పెట్టారు కదా, అద్దెకి తీసుకుందామని వచ్చాం. ఆయన నా హస్బెండ్. మాకు ఈ మధ్య పెళ్ళయింది. మీకే రెంట్కి ఇస్తాను. నువ్వే అవుతావేనా ఇల్లు రెంట్కి ఇవ్వడానికి? ఈ ఇల్లు నాదే. అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద ఉండాలి, ఇంట్లోకి రాకూడదు. శకుంతల! రాఘవరావు, గుర్తుపట్టేశావా? నిన్ను రోడ్డు మీద గుర్తుపట్టేశాను. నిన్ను అరెస్ట్ చేయించడానికే వచ్చాను. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. రేయ్, నాకు షర్టు మీద మరక తీయడం రాదంటావా? నాకు కూరలో ఉప్పేయడం రాదంటావా? నాకు మల్లెపూల దండ పెట్టుకోవడం రాదంటావా? రాదు రాదు రాదు. నన్ను పీక్కు తింటాం తప్ప నీకు ఇంకేది రాదు రాదు రాదు. రేయ్ అయిపోయావరా, ఫినిష్. ఆగండి, మీరు మీ చేతుల్లోకి తీసుకోకండి. ఏంటి చట్టం. మిస్టర్ రావు, నిన్నిప్పుడే అరెస్ట్ చేస్తున్నాను. తీసుకుపోండి, వీడంత శాడిస్ట్ లేడు. ఇంకెందుకు ఈ వేషం? నిన్ను చేసుకున్నాక నాకు మిగిలింది ఇదేనే. పదా. మీ పేర్లేంటి? సింధు, మను. మీరేం డిస్టర్బ్ కాకండి. ఈ ఇల్లు మీకే అద్దెకిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. బాబు, ఇది నా ఇల్లు. ఇక్కడుండగా పెళ్ళాన్ని ఏడిపించొద్దు. ఏడిపించవని తెలిసిందో? ఇప్పుడే చూసావు కదా ట్రీట్మెంట్, జాగ్రత్త. మనుతో ప్రాబ్లం ఏమీ లేదా ఆంటీ, వీఆర్ హ్యాపీ. ఆంటీ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. మను